అందరం పుడతాం, అందరం పోతాం. పుట్టినరోజే పోయే తారీఖు కూడా రాసుకొని వస్తాం. ఎందుకంటే అందరం పోయేటోళ్ళ మీద పర్మనెంట్ అయితే లేరు. అట్లా దమ్మిన వాళ్ళని అనుకుంటే మాత్రం మీరు మనసు మార్చుకొని ఎవరం కూడా ఉండవు. మధ్యలో అవకాశాలు వస్తాయి. కొంతమంది ఎమ్మెల్యేలు అవుతారు కావచ్చు, కొంతమంది మున్సిపల్ చైర్మన్లు అవుతారు కావచ్చు, కొంతమంది అదృష్టం బాగుండే మంత్రులు అవుతారు కావచ్చు, ఇంకా పదవులు వస్తాయి కావచ్చు. ఆ పదవి వచ్చినంత కాలం, ఆ తాత్కాలికంగా వచ్చే పదవి 5 ఏళ్లకో 10 ఏళ్లకో వచ్చినప్పుడు మనం ఏ రకమైన ముద్ర వేస్తాం, ఏం పని చేయగలిగినాం, ప్రజల మనసులో ఎట్లాంటి స్థానం సంపాదించుకోగలిగినాం అనేదే ముఖ్యం. ఎందుకంటే ఎవ్వరం పర్మనెంట్ కాదు, ఎవ్వరం శాశ్వతం అయితే కానే కాదు. నేను పక్కాగా ఖచ్చితంగా చాలా విశ్వాసంతో చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన, చాలా రాష్ట్రాలు తిరిగినా, చాలా దేశాలు తిరిగినా, చాలా మంది మున్సిపల్ మంత్రులను కలిసిన, కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా మంది పెద్దలను కలిసిన. గంటాపదంగా విశ్వాసంతో చెప్తా ఉన్నా, గత 10 ఏళ్లలో తెలంగాణ మున్సిపాలిటీలో జరిగిన పని భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఇందులో తేడా లేదు. ఎందుకంటే తిరిగిన మొత్తం దేశం తిరిగిన, చాలా రాష్ట్రాలకు పోయినా, వాళ్ళు పరిశాన ఎదురు. మన ఎంపీలను పట్టుకొని పక్క ఎంపీలు అడుగురు, మీకు ఎందుకయ్యా ఇన్ని అవార్డులు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అంటే కొన్ని చెప్తే విచిత్రం అనిపిస్తుంది. మన తెలంగాణ జనాభా భారతదేశంలో 3% కంటే తక్కువ. మొత్తం దేశం జనాభాతో పోల్చుకుంటే మనం 3% కూడా కాదు. కానీ అవార్డులు డిక్లేర్ చేస్తే 3% ఉన్న తెలంగాణ 30% అవార్డులు కొడుతుంది. పంచాయతీ అవార్డులు కానీ మున్సిపాలిటీ అవార్డులు కానీ. మరి వాళ్ళు పరిశ్రమ గారా, ఏం చేసినరా మీరు, ఎందుకు వస్తున్నాయి అవార్డులు? ఎందుకు వస్తున్నాయంటే చిన్న కారణం. మున్సిపాలిటీని ఉర్దూలో బల్దియా అంటారు. బల్దియా పురపాలిక, దాని ఉర్దూలో బల్దియా. బల్దియా అంటే ఇక మనకు మొదటి నుంచి ఇంతకుముందు సీనియర్ చెప్పినట్టు ఒక సామెత ఉన్నది. బల్దియా ఖాయా పియా చల్దియా అంటే ఇటు వచ్చిన వాళ్ళు ఏముండదు చేసేది, వచ్చుడు, తినుడు, తాగుడు, ఈగలు దోమలు కొట్టుడు, అవతల పడుడు తప్ప ఏముండదు, వీళ్ళు చేసేది వీళ్ళతో ఏం కాదు అనే ఒక విధంగా బల్దియా అంటేనే ఒక దురభిప్రాయం కలిగే విధంగా. మున్సిపాలిటీలు అంటేనే మురికి కూపాలన్నట్టు. మున్సిపాలిటీలు అంటే వీళ్ళకి ఏం సాధ కాదు, ఏదో పేరు పదవులు ఉంటారు తప్ప వీళ్ళతో ఏం కాదు అన్నట్టుగా మన మీద ఒక ముద్ర వేసినారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొదలు మాకు 2014లో కూర్చోబెట్టి దిశానిర్దేశం చేసినారు. కేసీఆర్ గారు ఏమన్నారంటే, ఒకనాడు మహాత్మా గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఒక మాట అన్నారు, భారతదేశం పల్లెల్లోనే నివసిస్తుంది అని ఆనాడు మహాత్మా గాంధీ గారు అన్నారు. వాస్తవమే. ఎందుకంటే సింహభాగం, ఎక్కువ శాతం భారతదేశం పల్లెల్లోనే ఉంటుంది. భారతదేశం పల్లెల్లో నివసిస్తున్నప్పటికీ భారతదేశాన్ని నడిపిస్తున్నది, భారత ఆర్థిక వికాసానికి తోడ్పడుతున్నది మాత్రం ఖచ్చితంగా పట్టణాలు, మున్సిపాలిటీలు అనే మాట కూడా అంతే వాస్తవం. అందుకే కేసీఆర్ గారు మాకు చెప్పినారు, పల్లెలు బాగుండాలంటే కూడా పైసలు కావాలి. మరి పల్లెలు బాగుండాలంటే పట్టణాలు ఏవైతే ఎకనామిక్ ఇంజన్లుగా ఉన్నాయో, ఎకనామిక్ ఆర్థిక చోదక శక్తులుగా ఉన్నాయో అవి బాగుండకపోతే రాష్ట్రం బాగుపడది. తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి, బలంగా పట్టణాలను మంచిగా ఇంకింత బాగా తీర్చిదిద్దాలన్న ఒక మాట మాకు స్పష్టంగా పెద్దలు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అనుకోకుండా కేసీఆర్ గారు చెప్పిన అదే టైంలో దాదాపుగా నేను ఒక ఐటీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో ఈ మైక్రోసాఫ్ట్ చైర్మన్ CEO ఆయన సత్య నాదెల్లా అని మన తెలుగు ఆయన